హాయ్ బ్రో. లైఫ్లో 100కి 90 మంది ఓడిపోతుంటారు. ఓడిపోయి చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ డైలీ కష్టాలు పడుతూ బాధపడుతుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర టాలెంట్ లేక కాదు, వాళ్ళకి అవకాశాలు రాక కాదు, కేవలం డిసిప్లిన్ లేకపోవడం వల్లనే ఓడిపోతుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పని అనుకుంటారు, ఆ పని మొదలు పెట్టగానే కొంచెం కష్టం అనిపిస్తుంది, వెంటనే ఆపేస్తారు. ఆపడమే కాకుండా సెల్ఫ్గా వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఈ పని రేపటి నుంచి చేద్దాంలే అని చెప్పుకుంటారు. ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు. ఇక్కడ ట్రూత్ ఏంటంటే నీకు డిసిప్లిన్ లేకపోతే నువ్వు అనుకున్నది ఎప్పటికీ సాధించలేవు, వీక్ అయిపోతావు, చాలా కష్టాలు పడతావు. ఇక నువ్వు ఏం చేయాలనుకున్నా దానికి కావాల్సిన ఫస్ట్ థింగ్ డిసిప్లిన్. ఏంటి, నువ్వు నమ్మడం లేదా? ఎవరి దాకో ఎందుకు బ్రో, నీ గురించి ఒకసారి ఆలోచించు. నీ టాలెంట్కి నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడివి, ఇప్పుడు ఎక్కడున్నావు? ఎన్నిసార్లు అనుకుని ఉంటావు నేను అది చేయాలి ఇది చేయాలని? చేసావా మరి? అనుకున్నది సాధించావా? నాకు తెలుసు నీకు కష్టం అనిపించిన ప్రతిసారి రేపు చేద్దాంలే అని అనుకుని ఉంటావు. ఆ రేపు అనేది వచ్చిందా? రాదు బ్రో, అది ఎప్పటికీ రాదు. ఇదే నీ వేకప్ కాల్ అనుకో. ఇక్కడ పర్ఫెక్ట్ టైం అనేది ఏం లేదు. అనుకున్నది అనుకున్నట్టు స్టార్ట్ చేయడమే, లేకపోతే వీక్ అయిపోతావు. ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్స్కి ఫెయిల్యూర్స్కి మధ్య తేడా ఒకటే. సక్సెస్ఫుల్ పీపుల్స్ ఎప్పుడు ఏం చేస్తారంటే ఒక పని అనుకుంటారు, దాన్ని మొదలు పెడతారు. అది కష్టమైన కిందో మీదో పడి ముందుకెళ్తారు, కానీ ఎక్కడా ఆగరు. అదే పనిని ఫెయిల్యూర్స్ ఎలా చేస్తారంటే ఆ పనికి ఏమైనా షార్ట్ కట్ ఉందో లేదో చూస్తారు, ఈజీ వే కోసం ట్రై చేస్తారు. ఏ పనైనా ఈజీగా ఎందుకు ఉంటుంది? ఉండదు. ఇక ముందుకెళ్ళలేక వాళ్ళకి వాళ్ళే రీజన్స్ చెప్పుకుంటూ ఇప్పుడు నాకు మూడు బాగాలేదు, ఈ రోజు వదిలే రేపు చేద్దామని ఇలా డేస్ అన్నీ వేస్ట్ చేసుకుంటారు. ఫస్ట్ డేస్తో మొదలవుతుంది, తర్వాత నెలలు, తర్వాత సంవత్సరాలు. ఎటువంటి గ్రోత్ ఉండదు. లేజీనెస్తో ఒకే పొజిషన్లో ఉంటారు. లేజీ రీజన్స్ చెప్పుకుంటూ లైఫ్ లాంగ్ ఫెయిల్యూర్గా మిగిలిపోతారు. నువ్వు అలా ఉండొద్దు. చాలామందికి డిసిప్లైన్గా ఎలా ఉండాలి, కన్సిస్టెన్సీగా ఎలా ఉండాలో తెలియదు. దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. దానికోసం నేను కొన్ని పాయింట్స్ చెప్తా, నీకు ఉపయోగపడవచ్చు. స్టెప్ 1, నువ్వు చేస్తున్న ప్రతి పనికి సెకండ్ ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోవద్దు. సెకండ్ చాయిస్ నీ బ్రెయిన్లో ఉందంటే ఇప్పుడు నువ్వు చేసే పని కంప్లీట్ అవ్వదు. దాన్ని స్టాప్ చేయడానికి చాలా రీజన్స్ నీ దగ్గరకు వస్తాయి. వన్స్ నువ్వు ఒక పనిని స్టార్ట్ చేసావంటే దానికి సెకండ్ ఆప్షన్ ఉండొద్దు. విన్ అవ్వడం ఒకటే నీ ఆప్షన్ అయి ఉండాలి. స్టెప్ 2, పెద్ద టార్గెట్స్ కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ చిన్న వాటితోనే మొదలుపెట్టు, కానీ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకో. ఒక్క రోజులోనే నువ్వు 0 to 100 వెళ్ళలేవు. ఒక్క చిన్న అలవాటు మార్చుకో, అది రోజు ఉండేలా చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకో. పని ఉన్నా లేకున్నా ఒకే టైంకి లే. డైలీ ఒక 30 minutes వర్కౌట్స్ చేయి. ఇలా ప్రతిదీ ఒక టైంకి ఉండేలా అలవాటు చేసుకో. ఇలా చిన్న అలవాట్లే రేపు నీకు పెద్ద సక్సెస్ని తీసుకొస్తాయి. స్టెప్ 3, గెలవాలంటే మన ఫీలింగ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఎవరేమనుకుంటే మనకెందుకు? మన టైంని మన సక్సెస్ కోసమే వాడుకోవాలి, పక్క వాళ్ళను ఇంప్రెస్ చేయడానికి కాదు. సక్సెస్ఫుల్ పీపుల్స్ ఎప్పుడు ఫీలింగ్స్ని పట్టించుకోరు. వాళ్ళ మూడ్ ఎలా ఉన్నా సరే ఒకరి కోసం వాళ్ళ దారెప్పుడు మార్చుకోరు. నువ్వు కూడా ఈ రోజు నుంచి నీ పని మీద మాత్రమే ఫోకస్ చేయి, ఫీలింగ్స్ గురించి పట్టించుకోకు. స్టెప్ 4, డిస్కంఫర్ట్ సిచ్యువేషన్స్కి భయపడద్దు. నువ్వు ఎక్కడైనా ఏ సిచ్యువేషన్లో అయినా బతకడం అలవాటు చేసుకో, అప్పుడే స్ట్రాంగ్ అవుతావు. లేదు నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే పని చేస్తా, వీళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తా అంటే కుదరదు. ఇది లైఫ్. ఎవరిని ఎప్పుడు ఎక్కడ పడేస్తుందో ఎవ్వరికీ తెలియదు. సో సిచ్యువేషన్ ఏదైనా బతకడం అలవాటు చేసుకో. స్టెప్ 5, అవమానాలకు రెడీగా ఉండు. ప్రతిరోజు నువ్వు చేసే పనికి ఎవడో ఒకడు అడ్డు తగులుతూనే ఉంటాడు. నువ్వున్న సిచ్యువేషన్లో ఎవరైనా సరే నిన్ను ఏమైనా అంటాడు. అంటే నీ సిచ్యువేషన్ ఎంత పూర్గా ఉందో అర్థం చేసుకో. వాడెవడో అన్నాడు, నలుగురిలో అవమానపడాలా అని ఎప్పుడూ బాధపడద్దు. ఇలాంటి వాళ్ళు నీకు 100 మంది తగులుతారు. అంత మాత్రాన 100 సార్లు వెనకడుగు వేస్తావా? ఇలా ప్రతి ఒక్క అవమానానికి భయపడి వెనకడుగేస్తే ఇక నువ్వు గెలిచేది ఎప్పుడు? సో ఇలాంటి బుల్సిట్గాలని ఎప్పుడూ పట్టించుకోకు. ఇవన్నీ కాదు బ్రో, ఇక నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, వీక్గా ఉండడం. 2, డిసిప్లైన్గా ఉండడం. వీక్గా ఉండడం అంటే మంచి సిచ్యువేషన్స్ కోసం వెయిట్ చేయడం, రోజు ఏ పని చేయకుండా ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకోవడం, లైఫ్లో ఒకే పొజిషన్లో ఉండి అందరినీ చూస్తూ బాధపడడం. నెంబర్ 2, డిసిప్లైన్గా ఉండడం. డిసిప్లైన్ అంటే ఏం లేదు, నీ లైఫ్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. నీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా చేయడం,
కష్టమైనా సరే అనుకున్నది ముగించే వరకు ఒక పద్ధతిగా ముందుకెళ్ళడం. డిసిప్లిన్ నువ్వు మెయింటైన్ చేయకుంటే నీ ఫెయిల్యూర్కి నువ్వే వెల్కమ్ చెప్తున్నట్టు. దీన్ని ఒక వీడియోలా చూడొద్దు, ఒక ఛాలెంజ్లా తీసుకో. నువ్వు వీక్ కాదని ప్రూవ్ చేసుకో. ఒక పెద్ద టార్గెట్ని ఫిక్స్ చేసుకో. రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ 5కి లే, చల్ల నీళ్ళతో స్నానం చెయ్యి, నీ టార్గెట్ మీద ఫోకస్ పెట్టు, వర్క్ మోడ్లోకి వెళ్ళిపో. రిమెంబర్ వన్ థింగ్ బ్రో, డిసిప్లిన్ అనేది ఒక రోజు కోసం కాదు, లైఫ్ లాంగ్ ఉండేలా చూసుకో. ఆల్ ది బెస్ట్. నా వీడియో ఇంతవరకు చూసావంటే ఈ వీడియో నీకు నచ్చిండొచ్చు. నీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మనమంతా ఒకే గ్రూప్.